హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి, ఇంతకు పెద్ద కట్ట కొత్తిమీర అంతా కడిగేసి అంత ఏరీసి ఉంచాను. ఇలా పెట్టాను. 2 టమాటాలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఇంగువ. స్టార్ట్ చేస్తాను. ఇది చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి, లేకుంటే కొంచెం పీచుగా వస్తుంది మిక్సీ పెట్టేటప్పుడు. మరీ చిన్నవి కాదు, కొంచెం చిన్నవి. ఇవ్వండి, ఇలా కట్ చేసుకుంటే పచ్చడి మిక్సీ పెట్టేటప్పుడు బాగుంటుంది. పక్కన పెడుతున్నాను. కాడలన్నీ తీసాను. ఇవి మరీ ముదరవి కాదు, లేత కాడలు బాగానే ఉంటాయి మిక్సీ పెడితే, అందుకే ఉంచాను. 2 టమాటాలు చిన్న ముక్కలు తరిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ అంటించి కడాయి పెట్టాను. ముందు పల్లీలు వేయించి పక్కన పెట్టుకుంటాను. అంటే వేయించాలి. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ కడాయి పెట్టి ఇంకా మిరపకాయని వేయించాలి. కొంచెం ఆయిల్ పోసి మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అయిపోయినట్లు వేగిపోయి అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ పోసి టమాటా, కొత్తిమీర ఇవి బాగా ఫ్రై చేయాలి. ముందు టమాటా వేస్తున్నాను. టమాటా బాగా ఉడికిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను. చింతపండు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండి, కొత్తిమీర, టమాటా, చింతపండు అన్నీ బాగా మగ్గాయి. ఇంకా చల్లార్చేసి మిక్సీ పెట్టడమే. చల్లగా అయ్యాక మిక్సీ పెడతాను. ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, మిర్చి, అదే ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి వేసేస్తాను మిక్సీలో. వెల్లుల్లిపాయ రబ్బలు, కాస్త ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి, కల్లుప్పు. మిక్సీ పెడతాను. వేసేస్తున్నాను. టమాటా, కొత్తిమీర, పచ్చడి అయిపోయినట్లేనండి. పోపేస్తున్నాను. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పప్పులు, ఎండుమిరపకాయలు 2 తుంచేస్తాను, కొంచెం ఇంగువ. పోపు అయిపోయింది. ఇందులో పచ్చడి వేసి
కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భాగీరథి రియల్ లాగ్. థ్యాంక్ యూ, బాయ్.